మార్కెట్లో ధర ఎందుకు రాదని ముందు కూర్చోవాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో పసుపుకు కరోనా వచ్చిన తర్వాత డిమాండ్ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ పసుపు వాడకం పెరిగింది. మన ప్రాంతంలో పసుపు వేసే రైతు కూడా 40-50 వేల ఎకరాల్లో పసుపు వేస్తుండొచ్చు. మన దగ్గర ఎంత పసుపు వస్తుంది, దానికి పెట్టుబడి ఎంత అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ వాళ్ళకి ఏంటంటే పసుపు పొడి వేసేసిర్రు, 40 ఏళ్ళ కళ నెరవేర్చలేదు, ఇలా కళ నెరవేర్చిండు అరవింద్, బీజేపీ నిర్వహించింది, ఇలా పేరు వస్తుంది, ఒక పసుపు రైతులు చైర్మన్ చేసిండు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఆ పోస్టు ఎంతోమంది పార్లమెంట్ మెంబర్లు అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి కావాలనుకున్న వాళ్ళు చాలామంది పసుపు బోర్డు చైర్మన్ అడిగారు. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ధరంపూర్ అరవింద్ గారికి ఆఫర్ ఇచ్చింది. మీరే కష్టపడి పసుపు గురించి మాట్లాడారు కదా, మీరు చైర్మన్ ఉండండి, జాతీయ బోర్డు చైర్మన్ అని. ఆయన ఒకటే చెప్పాడు, నేను పొలిటీషియన్ని, నేను డిఫరెంట్, నాకు పసుపు నాకన్నా ఎక్కువ పల్లెగంగారెడ్డి గారికి తెలుసు, పల్లెగంగారెడ్డి ఒక రైతును పెడతాను అని చెప్పి పల్లెగంగారెడ్డి గారిని పెట్టాడు. ఇది భారతీయ జనతా పార్టీ ధరంపూర్ అరవింద్ యొక్క చిత్తశుద్ధి. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏది? రైతు విషయంలో మొన్న అక్కడ ఏదో జరిగిందని చెప్పి చైర్మన్ మీద దాడి చేసిరని చెప్పి, సెక్యూరిటీ ఆఫీసర్లను కొట్టిరని చెప్పి పేపర్లలో వచ్చింది. మీ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇలా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నిరుద్యోగి దగ్గరికి పోతున్నారా? అంటే ఏం తీసుకుని, రైతు తీసుకున్నా రైతుకు మోసం జరుగుతుంది, నిరుద్యోగం తీసుకున్నా నిరుద్యోగం మోసం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం కాలయాపన చెప్పుకుంటూ, టైంపాస్ చేస్తూ, మా కాలం ఎట్లా గడుస్తుందిరా బాబు అని చెప్పి చూసుకుంటూ ఢిల్లీ పోయి కప్పం కట్టుకుంటా రోజులు గడుస్తున్నాయి. కాబట్టి ఫెయిల్యూర్ గవర్నమెంటు, ఫెయిల్యూర్ వ్యవస్థ. పసుపు రైతులను ఆదుకోవాల్సిందే వీళ్ళు. పసుపు రైతులు ఆదుకునేందుకు ఒక కమిటీ వేయండి, వాళ్ళు అధ్యయనం చేయండి, దానికి కావాల్సిన ఎంఎస్పీ పెట్టండి. ఎన్ని రోజులు పడుతుంది? వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. సెంట్రల్ ప్రభుత్వం ఈ సీజన్లో ఎంతమంది అమ్మిర్రు, ఎంత రేట్ వచ్చింది, హైయెస్ట్ రేట్ ఎంత వచ్చింది, తక్కువ రేట్ ఎంత వచ్చింది, 15,000కి ఎంత తగ్గింది, వేసి పంపిస్తే ఈసారి 15,000 పెట్టింది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెంచవచ్చు మనం. సో కాంగ్రెస్ నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి గారు. సో బీజేపీ నుంచి ఈ ప్రచారంలో భాగంగా మరి సెంట్రల్ నుంచి ఎవరైనా రాబోతా ఉన్నారా అనేది చాలా వరకు ఉన్న ఒక క్వశ్చన్ అండి. కేంద్రం నుంచి ఎవరు కూడా ఈ ఎలక్షన్స్కి రారు. కానీ మా పార్టీ వ్యవస్థలో మన సునీల్ బన్సల్ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ గారు నిజామాబాద్ రావడం, ఇందూరు రావడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇందూరు రావడం జరిగింది. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు రావడం జరిగింది. అలాగే మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ మా అరవింద్ గారు రెగ్యులర్ ఇక్కడే తిరుగుతున్నారు, మా 2 ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. పార్టీ యావత్తు కూడా ఇక్కడనే తిరుగుతుంది. ఇన్ఛార్జులు మా దగ్గర, మిగతా అంతా కూడా బూత్కు ఒక వ్యక్తి చొప్పున మేము పెట్టి పార్టీని నడిపించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. అంటే సెకండ్ టైం మీరు అధ్యక్షులుగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత అర్బన్ ఎమ్మెల్యే కావచ్చు, ఆర్మూర్ ఎమ్మెల్యే కావచ్చు, దాంతోపాటు ఎంపీ అరవింద్ గారు, సో ఎట్లాంటి మార్గనిర్దేశకాలు మీకు చూపిస్తూ ఉన్నారు? అంటే నాకు ఆ ముగ్గురు త్రిమూర్తులు 100% వాళ్ళ ముగ్గురి యొక్క, ఎందుకంటే అరవింద్ గారు పార్టీ పటిష్ట కోసం నిత్యం కూడా ప్రజల్లో ఉండి, నేను ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను. ధరంపూర్ అరవింద్ లాంటి నాయకుడు డిఫరెంట్ పొలిటీషియన్. అతను ఎవరైనా చూడగానే మస్కా కొట్టుడు రాదు ఆయనకు. పొలిటీషియన్కి ఉండాల్సిన ఏ ఒక్క గుణం ఆయనకు లేదు. నిజంగా చెప్తున్నాను. ఆయనకున్న గుణం ఏంది? నిజాయితీగా ఉండడం, కార్యకర్తలను ఆదుకోవడం, తను ఇచ్చిన మాట మీద నిలబడడం. అన్నిటికన్నా ఎక్కువ ఎవరిని ఆయన నా అనుకోడు. ఎందుకు అనుకోడు నా అంటే, ఆయన ఏదన్నా పని చేసిండు అనుకో, ఇది అందరికీ అవసరం ఉంటుంది. నేను నా అనుకుంటే ఒక్కోడు అవుతాడు నావాడు. కానీ అందరూ నా వాళ్ళనుకునే తత్వం ఉన్న వ్యక్తి ధరంపూరి అరవింద్. అలాంటి వ్యక్తి నాయకత్వంలో, రెండోది ధన్పాల్ సూర్యనారాయణ గారు, వారు ఎమ్మెల్యే కాకముందు కూడా దాన కర్మాలు చేసాడు తప్ప, ఆయన సేవా కార్యక్రమాలు తప్ప ఏ ఒక్కొని ఆనియని వ్యక్తి, మంచి అంటే స్వభావం గల వ్యక్తి. మా ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ AK-47 పట్టుకొని ఫైర్ చేసుకుంటూ తిరుగుతాడు. అంటే ఈ ముగ్గురు కూడా డిఫరెంట్ క్యారెక్టర్సు. ఈ ముగ్గురిని తీసుకొని నడవడం. అలాగే పార్టీలో చాలామంది ఈ ప్రాంతంలో సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సీనియర్స్ కలుపుకొని నడవడం. కొత్త యువత రక్తం వస్తుంది. ఈరోజు మేము మండల పార్టీ అధ్యక్షులు వేసాం. అందరు 45 సంవత్సరాల కింద ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆల్ క్యాస్ట్ ఈక్వేషన్స్, SC, ST, BC, మైనార్టీస్ కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా అందరినీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పటిష్టం, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడం. ఈ ముగ్గురు సలహాలతో పాటు సీనియర్ అందరి యొక్క సలహాలు తీసుకొని
పార్టీని ముందు తీసుకుపోవడమే మన ముఖ్యం. సో నారాయణపేట జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 12 సంవత్సరాల బీజేపీ పాలన, దాంతోపాటు ఈ 1 ఇయర్లో మేము చేసిన పాలన విషయంలో మీరు డెబిట్కి సిద్ధమా అన్నట్టుగా కూడా కొంతమంది కేంద్ర మంత్రుల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో సవాల్ చేస్తూ ఉన్నారు, మీ పాలన ఏంది, మా పాలన ఏంది అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? రైట్. రేవంత్ రెడ్డి గారిని గాంధీ చౌక్లోకి వచ్చి ఒక పిల్ల ఎవరైనా లేడీ అమ్మాయి వస్తుంటే ఒక గ్రాడ్యుయేట్ అమ్మాయిని పిలిచి స్కూటీ ఇచ్చిండా అని అడగమనండి, లేదు నిరుద్యోగ భృతి ఇచ్చిండా అని అడగమనండి, ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చిండో అడగమనండి. ఏం పరిపాలన చేసినావు అని చెప్పి నీ ఒక ఓట్లు అడిగేందుకు వచ్చిన పరిస్థితి. వీళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం నువ్వు వచ్చి ఒక సభ పెట్టుకొని ఆ సభ కూడా ఈరోజు నువ్వు ఏ రకంగా తీసుకుంటున్నావు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయకపోవడం చూసారా? యావత్తు యంత్రాంగాన్ని దించి ఎంప్లాయీస్ని బెదిరించుకుంటా, ఓట్లు వేయమని చెప్పుకుంటా, మీకు ఇది చేస్తా, మీకు అది చేస్తా అని చెప్పుకుంటా, మళ్ళీ ఏవైతే అబద్ధపు వాగ్దానాలు చేసుకుంటా ఆయన ఉన్నాడు. నువ్వు 12 ఏళ్ల పరిపాలన బీజేపీ అన్నావు. బీజేపీ 12 ఏళ్ల పరిపాలన బాగుంది కాబట్టి నువ్వు అధికారంలో ఉంటే, నువ్వు వచ్చిన 3 నెలలకు ఎలక్షన్ జరిగితే బీజేపీకి ఇక్కడ 35% ఓట్లు, 8 మంది నీకు సమానంగా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించింది బీజేపీకి.